నిన్న నమస్తే. ముఖ్యమంత్రిని కలిసినట్టున్నారుగా. నిన్న కలిసామన్నారు. మరి ఏం సంగతి, యుద్ధం మిగిలే ఉందా లేకపోతే పాలాభిషేకాలకు రెడీ అవుతున్నారా? అదేం లేదు ఇంకా పూర్తి స్పష్టత ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఆ, కార్మిక సంఘాల మీదనే పెట్టివేయడం జరిగింది. ఏమంటాడు? మీకు ఇప్పుడు ఫస్ట్ కార్మిక సంఘాల ఎన్నికలు కావాలన్నా ఆ, లేకపోతే విలీనం కావాలన్నా, ఒకవేళ విలీనం అయితే ఏ విధంగా ఉండాలి, దాని మీద విధి విధానాలు రూపొందించుకొని మీరు రండి అని చెప్పారు. ఆ, మేము అంత మునుపు కూడా మేము విధి విధానాలు రూపొందించి ఇచ్చాము. ఆ, మేము కూడా మాకు ఫస్ట్ విలీనమే ముఖ్యం. కార్మిక సంఘాలు అవి విలీనమైన తర్వాత ఆటోమేటిక్ గా అవి కార్మిక సంఘాలు అసోసియేషన్ గా మారుతాయి. అవును. సంఘాలు అసోసియేషన్ గా మారుతాయి. మాకు అది కాదు ముఖ్యము. మాకు విలీనం అపాయింటెడ్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి 1వ తారీఖు నాడు మాకు ట్రెజరీ ద్వారా జీతాలు సరిపోతుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి కార్మికులకు నష్టం కలిగేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఇక్కడ ఉండకుండా జాగ్రత్త పడి వాటిని తొలగించి ఇక్కడ మేము ఏదైతే మేము సూచన చేస్తామో మా సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటది. అది మా ఆలోచన. కాదు, ఇప్పుడు గవర్నమెంట్ మిమ్మల్ని కార్యాచరణతో రమ్మని మిమ్మల్ని అంటున్నది. అవును. ఇప్పుడు మీరు యూనియన్లే రద్దు అయిపోయినాయి అని వాళ్ళు చెప్తున్నారు ఒకవైపున, యూనియన్ లేవని ఒకవైపున చెప్తున్నారు. యూనియన్లు పునరుద్ధరించలేదు. మరి మీరు ఎట్లా ఏం కార్యాచరణ మీరు తీసుకుపోతారు? ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టిరు కదా. యూనియన్ పునరుద్ధరించ అని చెప్పారు కదా, చెప్పారు ఆల్రెడీ. అన్ని యూనియన్లు మొత్తం అమల్లోకి వచ్చేసినాయి. అప్పుడు కూడా కేసీఆర్ ఓన్లీ ఒక నోటి మాటతోనే యూనియన్లు లేవన్నాడు తప్ప ఎక్కడ జీవో లేదు, ఎక్కడ ఆర్డర్స్ లేవు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నోటి మాటతోని చెప్పేసింది. అది ఆల్రెడీ పరిధిలోకి ఉంటాయి. ఓకే, పరిగణించబడుతున్నాయి. కాబట్టి మేము కూడా దాన్ని సమగ్ర నివేదిక సమర్పిస్తాం. ఆలోచనలో మేమున్నాం. మరి చెప్తారు దీని టైం బాండ్ ఏమన్నా ఉందా? ఎప్పటిలోగా ఏమన్నా చెప్పిండా? టైం బాండ్ అన్నది ఏం లేదు. ఒక్కొక్క పక్క ప్రభుత్వము మీరు ప్రతిబంధనలు ఇబ్బంది అని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పారు. దీని వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైతే అని కూడా సూచన చేయడం జరిగింది. ఓకే.